హాయ్ అండి. ఎంతో రుచికరమైనటువంటి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చెప్తానండి. దానికోసం ఒక పావు కిలో మైదాపిండి తీసుకొని మెత్తగా కలుపుకోవాలండి వాటర్ వేసుకుంటూ. తర్వాత పావు కిలో శనగపప్పుని నానబెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత దాన్ని తీసుకొని మిక్సీ జార్లో పావు కిలో షుగర్ వేసి మిక్సీ పట్టుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకొని దగ్గరికి వచ్చేటట్టుగా మరిగించుకోవాలండి. ఉడికించుకోవాలి పప్పుని. అలా అయితే బొబ్బట్లు తొందరగా పాడవ్వండి. మెత్తగా మిక్సీ పట్టకపోతే బొబ్బట్లు మనం కరెక్ట్గా చేయలేమండి, విరిగిపోతూ ఉంటాయి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మైదా పిండిని ఇలా తీసుకోవాలండి. అయితే నేను మైదా పిండి ఇలా లూజ్గా కలిపింది మిస్ అయిందండి. ఇలా లూజ్గా కలుపుకొని ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 వీడియోస్ మిస్ అయినాయండి, అందుకోసం లాస్ట్లో తీసానండి ఈ వీడియో. ఇలా శనగపిండి వేసేసి శనగపప్పుది పాకం పట్టాం కదా, అది ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. కరెక్ట్గా క్లోజ్ చేసుకోకపోతే శనగపప్పు బయటకు వచ్చేసి మనం కాల్చుకునేటప్పుడు పాన్కి అంటుకుపోతుందండి. ఫస్ట్ ఇలా పెట్టుకొని దానిపైన ఈ పిండి ముద్ద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి ఈవెన్గా. కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి, ఎత్తు పల్లాలు లేకుండా. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అంటే మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ప్రెస్ చేసుకొని పాన్ హీట్ చేసుకొని దానిపైన మనం ప్రెస్ చేసుకున్నటువంటి బొబ్బట్ని పాన్ పైన వేసేసుకొని అటు ఇటుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మరీ ఎక్కువగా కాల్చుకోకుండా కొంచెం వైట్గా ఉండేటట్టు కాల్చుకుంటే బాగుంటుందండి. అయితే మాకు మాత్రం కొంచెం ఎక్కువ కాల్చుకుంటే నాకు నచ్చుతుందండి, పచ్చివాసన అది రాకుండా ఉంటుందని ఎక్కువగా కాల్చుతానండి నేను. షాప్స్లోనే అయితే కొంచెం లైట్గా కాల్చేసి అమ్మేస్తారండి. ఇవి మనం తయారు చేసుకునేవి కాబట్టి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కదండి. చూస్తారు కదా, ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకున్నాను. అయితే మొత్తం కాలిపోయిన తర్వాత మనం నెయ్యి వేసుకోవచ్చండి. అలా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా రెండు వైపులా కాల్చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే బొబ్బట్లు రెడీ అండి. ఇలా మనం తీసుకున్నటువంటి పిండితో మిగతా బొబ్బట్లన్నీ తయారు చేసేస్తే ఇలా బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. పావు కిలోకి 15 వచ్చినాయండి.